మన దగ్గర ఇడ్లీస్ ఇంత సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా రావడానికి ఏం చేసామని ఈ వీడియోలో చూద్దాం. హాయ్ హలో నమస్తే. ఇడ్లీ సాఫ్ట్గా రావడానికి మనం ఇడ్లీకి యూజ్ చేసే రైస్లో కూడా బ్రీడ్స్ ఉన్నాయంట. లైక్ AST 16 అని, ADT 37 అని, CR 1009 అని. అండ్ ఈ అన్ని బ్రీడ్స్లో బెస్ట్ అంటే AST 16 బ్రీడ్ అంట. సో AST 16 బ్రీడ్ కోసం లోకల్గా చాలా సెర్చ్ చేసినా దొరకలేదు. సో మదురైలో ఒక బ్రాండ్తో మాట్లాడి ఒక శాంపుల్గా ఒక బ్యాగ్ని ఆర్డర్ చేసిన నెక్స్ట్ డేనే డెలివరీ కూడా ఇచ్చేశారు. ఈ రైస్ కాస్ట్ కూడా మనం ప్రజెంట్ యూజ్ చేసే రైస్ కంటే అరౌండ్ 40% ఎక్కువ. బట్ మన కస్టమర్స్కి ఇచ్చే ప్రోడక్ట్ క్వాలిటీగా ఉండాలని ఇంప్రూవ్మెంట్ ఉండే ఏరియాస్ అంతా ఇలా ఫిల్ చేసుకుంటూ వస్తున్నాం. ఎప్పుడు క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వలేదు కాబట్టి 3 generations బిజినెస్ రన్ చేస్తున్నాం. మన కస్టమర్స్ కూడా ఒక ట్రస్ట్తో మన దగ్గరికి వస్తున్నారు. ఫస్ట్గా నోటీస్ చేసిన డిఫరెన్స్ అయితే మనం ఇప్పుడు యూజ్ చేసిన రైస్ కంటే ఇప్పుడు వచ్చిన AST 16 బ్రీడ్ రైస్ కాస్త వైట్ కలర్గా ఉంది. సో ఇడ్లీస్ కూడా ఇంకా వైట్గా వస్తాయి. మనం ఇడ్లీస్ ఇంత సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా రావడానికి బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేస్తామని నెక్స్ట్ వీడియోలో చూడండి. పార్ట్ 2 కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.